హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వంశీ మోహన, ఎపిసోడ్ 22. మోహనని కలిసి ఓదార్చమని సలహా ఇస్తున్న శరత్ మాటలకి క్రిష్ తల అడ్డంగా ఊపి, లేదురా, దానికి నేను కనపడగానే తన చెల్లెల గురించి అడుగుతుంది. జరిగిన దానికి నా వాళ్ళు చేసిన మోసాన్ని నన్ను నిలదీసి అడిగితే దానికి నేనేమని సమాధానం చెప్పను? నా వాళ్ళే నన్ను వెన్నుపోటు పొడుస్తారని నేనెప్పుడూ అనుకోలేదు. లోకంలో అందరూ తమ పిల్లలు నలుగురిలో గొప్పగా ఉండాలనుకుంటారు, కానీ నా వాళ్ళు నేను ప్రేమించిన మనిషి దగ్గరే చెయ్యని తప్పుకు నన్ను దోషించేశారు. ఇప్పుడు నేను నిజం చెప్పి నిరూపించుకోవాలని నాకు లేదు. దానికి నాపై నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు. ఒకవేళ అది నన్ను డౌట్ పడి అనుమానంగా చూసినా నేను భరించలేనురా. అందుకే ఇలా దూరంగానైనా దాన్ని చూసుకుని కొన్నాళ్ళు గడిపేస్తాను అన్నాడు క్రిష్. కానీ ఎన్ని రోజులని ఇలా ఉంటావు కృష్ణ? ఏదో ఒకరోజు తనకి ఎదురు పడక తప్పదు కదా, అప్పుడైనా తనకి సమాధానం చెప్పాలి కదా అని అడిగాడు శరత్. క్రిష్ నిట్టూచి, ఆ సందర్భం వచ్చినప్పుడు ఫేస్ చేయక తప్పదు. ఇప్పటి నుండే దానికోసం ఈ తలనొప్పులన్నిటికీ ఎందుకు ఫేస్ చేయాలి అంటూ ఆమె వైపు చూస్తూ, ముందు మన బుజ్జి రికవర్ అవ్వాలి, అప్పుడే మిగిలిన విషయాల మీద నేను ఫోకస్ చేస్తానన్నాడు క్రిష్. క్రిష్ మొండితనం తెలిసిందే కాబట్టి శరత్ మౌనంగా ఉండిపోయాడు. దీర్ ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే తాము చేసిన పనికి తమపై ఎవ్వరూ కంప్లైంట్ చేయకపోవడం ఒక విషయమైతే, చంద్రిక ఏమైందోనని ఎవ్వరూ ఎంక్వైరీ చేయకపోవడంతో వాళ్ళింకా తమకు ఎదురు లేదు అనుకుంటూ అక్కడి నుండి సిటీకే వచ్చేశారు. అందరూ బాగా బలిసిన ఫ్యామిలీలే కాబట్టి తామేం చేసినా చెల్లుతుంది. వెనకేసుకురావడానికి తమ తల్లిదండ్రులు అండదండలుండి కావలసిన డబ్బు చేతికందుతుంటే అడ్డమైన అలవాట్లు చేసుకోవడం, కనపడ్డ ప్రతి అమ్మాయితో ఎంజాయ్ చేయాలనుకునే మనస్తత్వం ఏర్పరచుకున్నారు. వాళ్ళ దృష్టిలో ఆడదంటే ఒక ఎంజాయ్మెంట్ మాత్రమే. క్రిష్ ఆ రోజు కూడా లేట్ నైట్ ఇంటికి వచ్చేసరికి మోహన డైనింగ్ టేబుల్ మీద తలపెట్టి నిద్రపోతూ కనపడింది. శరత్ భోజనం చేయకుండా పడుకుంటాడేమోనని కూర్చుంది. తమ కోసం అంత హెల్ప్ చేసిన మనిషికి కనీసం భోజనం పెట్టడం తన కనీస ధర్మమని వెయిట్ చేస్తున్నది మోహన. తను అక్కడే నిద్రపోవడం చూసిన క్రిష్, ఇదేంటి ఇక్కడుంది పడుకోకుండా, ఇప్పుడు లేస్తే నన్ను చూసి గొడవ చేస్తుందా అనుకుంటూ లేపాలా వద్దా అని మోహన దగ్గరకు వెళ్ళాడు క్రిష్. ఆమె తలపై చేయి వేయగానే ఉలిక్కిపడి లేచిన మోహనని చూసి, నేనే అని క్రిష్ మెల్లగా అంటూ తన పక్కన చైర్లో కూర్చున్నాడు. మోహన క్రిష్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో షాక్తో కాసేపు అలాగే ఉండిపోయింది. కాసేపటికి తేరుకుని క్రిష్ని కోపంగా చూస్తూ అతడి కాలర్ పట్టుకుని దగ్గరకు లాగి, ఎక్కడికి పోయావు? ఎందుకు నా దగ్గరికి రాలేదు? అసలు నువ్వేమైపోయావు ఇన్ని రోజులు? నీకు నేనంటే అస్సలు లెక్కలేదు కదా, అందుకే ఊర్లో ఉంటూ నన్ను పట్టించుకోలేదు. నా గురించి అన్ని విషయాలు నీకు శరత్ గారు చెప్పే ఉంటారు కదా, మరి వెంటనే ఎందుకు రాలేదు? నువ్వు వస్తావని నేను ఎంతలా చూశానో తెలుసా అంటూ ఏడుస్తూ, నీకోసం నేను వెయిట్ చేయడం కూడా వేస్ట్ అని నీ ప్రవర్తన చెప్తుంది అని వెంటనే కోపంగా అరిచింది మోహన. ఆమె బాధ కోపంలో తనపై అలా హక్కు చూపించడం కూడా క్రిష్కి ఆనందం కలిగించింది. ఆమె తను కనపడగానే, నువ్వు నా చెల్లిని ఏం చేశావని మోహన అనకపోవడం చూసి తన వాళ్ళు తనపై వేసిన నిందల్ని ఆమె నమ్మలేదనేదానికి అదే నిదర్శనంగా అనిపించింది. క్రిష్కి ఆనందంతో కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. అదే కన్నీళ్లతో స్మైల్ ఇస్తూ మోహన తలని తన హృదయానికి కత్తుకుని ఆమెని అలాగే హోల్డ్ చేసి వెన్ను కాసేపు మౌనంగా ఉండిపోయాడు క్రిష్. మోహనకి అతడి స్పర్శలో ఊరట లభిస్తుంటే కాసేపు సేద తీరింది. కానీ ఆ రోజు క్రిష్ చేతిలో ఉన్న అమ్మాయి గుర్తు రాగానే అతన్ని దూరంగా తోసి కోపంగా చూసింది మోహన. ఏమైంది అంతలోకి? ఏ దెయ్యం దూరింది అని అయోమయంగా చూశాడు క్రిష్. ఏమైందని సిగ్గు లేకుండా అడుగుతున్నావా? నాకు కాదు, నీకే ఆ మాయదారి దెయ్యాలు వదలకుండా పట్టుకున్నది. ఆ రోజు సిటీ హాస్పిటల్ దగ్గర ఎవరో అమ్మాయిని చాలా అపురూపంగా ఎత్తుకుని తీసుకెళ్లావే, ఎవరది? నీకు ఈ అలవాటు ఇంకా పోలేదా? ఇదేనా నా మీద నీకున్న ప్రేమ అంటూ గయ్యమంది మోహన. క్రిష్ ఆశ్చర్యంగా, అంటే ఆ రోజు నువ్వు చూసావా నన్ను అని అడిగాడు. చూశాను కాబట్టే కదా తమరి బండారం నాకు కంటపడింది. చెప్పు, ఇంకా ఎంతమంది ఉన్నారు తమ లైఫ్లో? అందరూ అన్నట్టు నువ్వు నన్ను కూడా వాడుకోవడానికి ప్రేమ పెళ్ళి అన్నావా అని నోరు జారింది మోహన. ఆ మాట అనగానే క్రిష్ బాధగా చూస్తూ, అంటే నాపై నీకు నమ్మకం లేదా అని అడిగాడు. మోహన కోపంగా, నమ్మకమా? దాని గురించి నువ్వే అడగాలి. మరి ఏ విషయంలో నా దగ్గర నిజం చెప్పావో చెప్పు. లండన్ నుండి నువ్వు వస్తావని చెప్పింది ఎప్పుడు మరి వచ్చింది? ఏ రోజు? నీకు నా విషయంలో ఏం జరిగిందో అన్ని శరత్ గారి ద్వారా నీకు తెలిసే ఉంటుంది కదా, అయినా సరే నా దగ్గరకు నువ్వు రాలేదంటే
నేనెందుకు నమ్మాలి అని మోహన సూటిగా అడిగింది. క్రిష్ సమాధానం చెప్పలేక అసహనంగా, ఇప్పుడేమంటావు? నేను చెడ్డవాడిని, ఆ అమ్మాయిలతో తిరిగిపోతుందని నమ్ముతున్నావు కదా, ఇక వదిలే. సారీ, నాపై నమ్మకంతో ఉంటావని ఊహించుకున్నాను అని ఆవేదనని లోపలే అదిమిపెట్టి వెళ్ళడానికి వెనుతిరిగిన క్రిష్ షర్ట్ పట్టి వెనక్కి లాగిన మోహన కోపంగా, ఏరా, నీకు నేను చెప్పానా నమ్మకం లేదని? ఏది తిన్నగా ఆలోచించవా? నీకేదనిపిస్తే అదేనా అంటూ కోపంగా అతన్ని దగ్గరకు లాక్కుని, నేను నిన్ను అనుమానించుంటే మొదటే నేను అడిగేదేంటో తెలుసా? నీ ఫ్యామిలీ చెప్పిన విషయం అడగాలి అంటూ ఆ మాటల్ని చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతూ, నా చెల్లేది, ఏం చేశావు అని అడిగేదాన్ని కదరా అని కన్నీళ్లతో సూటిగా అడిగింది మోహన. క్రిష్ తన కన్నుల్లోకి చూస్తూ మనసులో ఉప్పొంగిన ఆనందాన్ని అణుచుకుంటూ, నీ మాటతో నాకిప్పుడు ఊపిరాడుతుంది తెలుసా? నిజంగానే నిన్ను చూసిన తర్వాత మరే అమ్మాయిని వేరే దృష్టితో చూడలేదు. నువ్వు తప్ప నాకు వేరే ఏ అమ్మాయి వద్దు. నువ్వు చాలు నాకు. నీకు నా మీద అనుమానం కలిగిన క్షణం నేను మనిషిగా చచ్చిపోయినట్టే అని బాధగా అంటున్న క్రిష్ నోరు మూసేసిన మోహన తలడ్డంగా ఊపుతూ, అలా అనుకు కృష్ణ, నీ వాళ్ళే నిన్ను అలా అంటుంటే నాకు చాలా కోపం వచ్చింది తెలుసా? నా చెల్లిని వాళ్ళే ఏదో చేశారు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని ఊరందరి ముందు చెప్పడం నీ వాళ్ళకి తెలిసే అది నచ్చక నా చెల్లిని మాయం చేశారేమో. కావాలంటే నేను నా చెల్లి తమ్ముడితో నీకు దూరంగా వెళ్ళిపోతానని మీ వాళ్ళకి చెప్పి నా చెల్లిని నాకు ఇచ్చేయమని మీ వాళ్ళకి చెప్పు. తను చిన్నపిల్ల కృష్ణ, తనకి ఏదైనా అయితే నేను కూడా చచ్చిపోతాను అని చెప్తూ ఏడ్చేసింది మోహన. క్రిష్ బాధగా గుటకలు మింగుతూ, అలా అనకే, నువ్వు లేకపోతే నేను కూడా ఉండను. చిన్ను ఎక్కడున్నా నేను తీసుకొస్తాను, కానీ నాకు కాస్త టైం ఇవ్వు. తనకి ఏం కాదు, నేను చెప్తున్నా కదా అంటూ ఏడుస్తున్న మోహన కన్నీళ్లు తుడిచి ఆమెని గుండెలకు హత్తుకున్నాడు క్రిష్. మోహన క్రిష్ గుండెలపై తలపెట్టి ఏడుస్తూ, నిజంగా తీసుకొస్తావు కదా అని ఆశగా అమాయకంగా క్రిష్ని చూస్తున్న ఆమె నుదుటిన ముద్దాడి, ప్రామిస్, తీసుకొస్తాను, నన్ను నమ్ముతున్నావు కదా అని మరోసారి అడిగాడు క్రిష్. మోహన అతని చుట్టూ చేతులు వేసి హత్తుకుని, నమ్ముతున్నాను కాబట్టే నీతో ఇలా ఉన్నాను అంది చిన్నగా. క్రిష్ మనసులో భారమంతా పోయినట్టు అనిపించి హ్యాపీగా ఆమెని అలాగే గట్టిగా హత్తుకునుండిపోయాడు. నిజంగా ఆ అమ్మాయికి నీకు ఏ సంబంధం లేదు కదా అంటూ మళ్ళీ క్రిష్ చేతులతో ఎత్తుకున్న ఆమెని గుర్తు చేసుకుంటూ అడిగింది మోహన. క్రిష్ నవ్వి, ఉందే, తను నా మరదలు అనగానే మోహన కోపంగా, ఏంటి అంటూ గట్టిగా అరిచి క్రిష్ని దూరం తోసి, చంపేస్తా, నీకు మరదలు నా చెల్లి మాత్రమే ఉండాలి, మిగిలిన వాళ్ళంతా నీ చెల్లెళ్ళంతే అని ఉక్రోషంగా అరిచింది మోహన. తన పొసెసివ్నెస్కి క్రిష్ నవ్వుకుంటూ మళ్ళీ మోహనని దగ్గరకు లాక్కుని, నీ చెల్లి కూడా నాకు వరుసకే మరదలు, కానీ నేను తనని కూడా నా చెల్లిగా, మన బేబీగా ఫీల్ అవుతాను. ఆ అమ్మాయి మన శరత్కి కాబోయే భార్య, వాడు లవ్ చేసిన అమ్మాయి, తనని కూడా నేను చెల్లిలానే ఫీల్ అవుతా, కానీ నువ్వెలా రియాక్ట్ అవుతావోనని అలా అన్నాను అని నవ్వుతూ చెప్పాడు క్రిష్. కృష్ణ, నిన్ను అంటూ చిరుకోపంగా మోహన అతడి ఎదపై కొడుతూ, నీకు నా ఫీలింగ్స్తో ఆడుకోవడం బాగా సరదా కదా? అవును, ఆ అమ్మాయికి ఏమైంది అని అడిగింది మోహన. ఆ రోజు క్రిష్ తనని ఎత్తుకునుంటే ఆమె స్పృహ లేకుండా ఉండడం గుర్తు చేసుకుంటూ అడిగిందామె. క్రిష్ నిట్టూర్చి, తనకి యాక్సిడెంట్ అయింది, కోమాలో ఉంది, వాడికి కూడా నిన్ననే విషయం చెప్పాను, ఇక అప్పటి నుండి వాడు తన దగ్గరే ఉంటున్నాడని భారంగా అన్నాడు క్రిష్. అయ్యో పాపం కదా, తనకి ఎప్పటికి బాగవుతుంది అని బాధగా అడిగింది మోహన. ఏమో చెప్పలేమే, తన తలకి బలమైన గాయమైంది, కోమా నుండి ఎప్పుడు బయటపడుతుందో చెప్పలేమన్నారు డాక్టర్స్ అని బాధగా చెప్పాడు క్రిష్. ఆ కన్నయ్య ఎందుకు మంచి వాళ్ళకి అమాయకులకే ఇలాంటి కష్టాలు పెడతాడో ఏంటో. శరత్ గారి లాంటి మంచి మనిషికి ఆ దేవుడు అన్యాయం చేయడు, తను తప్పకుండా బాగవుతుంది. నేను కూడా రోజు నా కన్నయ్యని అడుగుతాను ఆమెని బాగు చేయమని అని మోహన చెప్పింది. ఐ హోప్ సో. ఆకలేస్తుంది, డిన్నర్ ఏం చేసావు అంటూ ఆమెని ఆ మూడ్ నుండి బయటకు తేవడానికి ఆకలిని గుర్తు చేశాడు క్రిష్. అరే మర్చిపోయానే, దా కూర్చో, ఇప్పుడే వడ్డించేస్తాను అంటూ అతని చైర్లో కూర్చోబెట్టి 2 నిమిషాలు వెయిట్ చేయ కృష్ణ, కూరలు వేడి చేసి తీసుకొస్తానంటూ హడావిడిగా కిచెన్లోకి వెళ్ళి చపాతీలు కర్రీస్ వేడి చేసి తీసుకొచ్చి పెట్టిన మోహనుని చూస్తూ, నువ్వు కూడా తినవే అంటూ చపాతీ తుంచి ఆమె నోటికి అందించాడు క్రిష్. మోహన సిగ్గుపడుతూ, నువ్వు తిను కృష్ణ, నేను తింటాలే అంది. ఏ నేను పెడితే తినవా అనగానే సైలెంట్గా నోరు తెరిచిందామే. క్రిష్ మోహనకి తినిపిస్తూ తాను తిన్నాడు. తినడం అవ్వగానే మోహన ప్లేట్ తీస్తుంటే క్రిష్ ఆపి, అవన్నీ చేయడానికి మేట్స్ ఉన్నారు, నువ్వు చేయాల్సిన అవసరం లేదు అన్నాడు.
మోహన నవ్వి, మన పని మనం చేసుకోవడం తప్పు కాదులే, ఇవలా వదిలేయడం మంచిది కాదు. అవును, నైట్ కూడా నువ్వు ఇక్కడికి వచ్చావు కదా అని అనుమానంగా అడిగింది మోహన అన్నీ సర్ది రూమ్లోకి వెళ్తూ. క్రిష్ నవ్వి, నీ పక్కనే ఉన్నాను నైట్ అంతా అని అల్లరిగా కన్ను కొట్టాడు. మోహన ఆశ్చర్యపోతూ, నువ్వు నా పక్కనుంటే కూడా తెలియనంత మొద్దు నిద్రపోయానా అనుకుని తల కొట్టుకుంది. ఏ, నేను వచ్చేసరికి నువ్వు డీప్ స్లీప్లో ఉన్నావు, అందుకే నీకు మెలకు రాలేదంటూ నిద్రపోతున్న కార్తీక్ని చూస్తూ, వీడిని రేపు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయిద్దామే, అవసరం అనుకుంటే వీడిని వేరే కంట్రీకి తీసుకెళ్ళి బాగు చేసుకుందాం, నువ్వు వీడి గురించి టెన్షన్ పడుకు అంటూ కార్తీక్ తల నిమిరాడు క్రిష్. మోహన తల ఊపి, నీకొక విషయం చెప్పాలి కృష్ణ అంది మోహన. దేని గురించే అని అడిగిన కృష్ణని చూస్తూ, నేను చెప్పాక నువ్వు కోపం తెచ్చుకోకూడదు, అలాగే వాళ్ళని కూడా ఏమీ అనకూడదు అంటూ మనోహర్ గురించి వివరంగా చెప్పింది మోహన. క్రిష్కి కోపంతో మొహం ఎర్రబడింది. వాడికింకా ఆశ పోలేదనుకుంటా. ఖచ్చితంగా మీ తాతగారైతే ఇలా ఆలోచించుండరు, వాడిదే ఈ ఐడియా ఉంటుంది అని క్రిష్ కోపంగా పళ్ళు నూరాడు. అతని కోపం చూసి కంగారు పడిన మోహన అతడి చేయి పట్టుకుని, అదిగో ఇందాకే చెప్పాను కోపం తెచ్చుకోకు అని, మళ్ళీ కోపం తెచ్చుకుంటున్నావు అంది మోహన. ఆమె భయం చూసి క్రిష్ నార్మల్గా అవుతూ, వాడిని నేనేమీ చేయడం లేదులే, నువ్వు భయపడి చచ్చిపోకు, ఇప్పుడు తాతగారికి ఎలా ఉంది అని కన్సర్న్తో అడిగాడు క్రిష్. ఇంకా కొంచెం క్రిటికల్గానే ఉంది, కానీ ఆయనకి ఎందుకు అలా జరిగిందో తెలియడం లేదు అని మోహన డల్గా చెప్పింది. ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను, నువ్వు బాధపడకు అని ఆమెని ఓదార్చి, సరే ఆ విషయాలన్నీ వదిలేసి ప్రశాంతంగా పడుకో అని మోహన పడుకోగానే తన తల నిమురుతూ అక్కడే కూర్చున్నాడు క్రిష్. నువ్వు కూడా వెళ్ళి పడుకో కృష్ణ అని అక్కడే ఉన్న క్రిష్ని చూస్తూ అంది మోహన. అక్కడ ఎక్కడో ఎందుకే, నేను కూడా ఇక్కడే పడుకుంటానంటూ మోహన పక్కనే పడుకుని ఆమె చుట్టూ చేతులు వేసి హత్తుకున్నాడు క్రిష్. మోహన కోపంగా క్రిష్ చేతిని తీసేస్తూ, చంపేస్తా ఎక్స్ట్రాలు చేస్తే, వెళ్ళి నీ రూమ్లో పడుకోపో, నీ వేషాలు నాకు తెలుసు అంది. క్రిష్ తన వైపే చూస్తూ, నైట్ అంతా ఇక్కడే పడుకున్నా, అప్పుడు నీకు తెలిసిందా, ఊరికి కాకిలారవకు, నేనేమీ చేయను, కానీ సైలెంట్గా పడుకో, ఇక్కడ పడుకుంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది, నోరు మూసుకుని పడుకోవే అని కళ్ళు మూసుకున్నాడు క్రిష్. క్రిష్ తన పక్కన అలా పడుకోవడంతో మోహన కంగారుగా అతన్ని చూస్తుంటే క్రిష్ కళ్ళు తెరవకుండానే, నేను అందగాడినని నాకు తెలుసులే, నువ్వు అంతసేపు చూసి నాకు రుజువు చేయాల్సిన పని లేదు, సైలెంట్గా కళ్ళు మూసుకుని పడుకో, లేదంటే నేనే పడుకోబెట్టాల్సి ఉంటుంది అని నవ్వుతూ అన్నాడు. మోహన ఆశ్చర్యంగా, ఓయ్ కళ్ళు మూసుకున్నా నీకు నేను నిన్నే చూస్తున్నానని ఎలా తెలిసింది, మాయలు మంత్రాలు ఏమైనా నేర్చుకున్నావా అని అమాయకంగా అంటుంది మోహన. నువ్వు చూసే చూపు నాకు గుచ్చుకుంటుంది, ఈ మాత్రం దానికి మాయలు మంత్రాలు రావాల్సిన అవసరం లేదే అంటూ మోహనని దగ్గరకు లాక్కుని తన గుండెల మీద పడుకోబెట్టుకుని చుట్టూ చేతులు వేసి, ఇక నిద్రపో అన్నాడు క్రిష్. ఇలా పట్టుకుని పడుకుంటే నాకు నిద్రలా వస్తుందిరా మగడ, టెన్షన్తో ప్రాణాలు పోయేలా ఉన్నాయి అని మనసులో అనుకుంది మోహన. తను దూరం జరగాలని చూసిన క్రిష్ వదలదని తెలుసు కాబట్టి మోహన సైలెంట్గా కళ్ళు మూసుకుని అతడి గుండె చప్పుడు వెంటూ తెలియకుండానే నిశ్చింతగా నిద్రపోయింది. క్రిష్ మనసుకి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. తన మోహన్కి తన మీద ఉన్న అపారమైన నమ్మకానికి అతనిలోని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ పోయి హ్యాపీగా నిద్రపోయాడు. మోహన్కి మార్నింగ్ మెలకువ రాగానే తనని ఏదో బలంగా చుట్టుకున్నట్టు కదలనీయకపోవడంతో కళ్ళు తెరిచి చూసింది. క్రిష్ తనని చుట్టుకుని మెడవంపులో మొహం పెట్టి నిద్రపోతుండడంతో నైట్ అతడి మాటలు చేతులు గుర్తు తెచ్చుకొచ్చి, పెద్ద మాయగాడివి కన్నయ్యా నువ్వు, నీ మీద కోపం చూపించాలన్నా చూపించనీయవంటూ అతని నుదుటను ముద్దు పెట్టి అతని నుండి విడిపించుకుని లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది మోహన. పూజ చేసి కాఫీ కలిపి తీసుకుని రూమ్లోకి వచ్చింది మోహన. ఇంకా నిద్రపోతున్న క్రిష్ని చూసి కార్తీక్ కూడా లేవకపోవడంతో మెల్లగా క్రిష్ని తట్టి లేపుతూ, కృష్ణ లేవండి, ఆఫీస్కి లేట్ అవుతుంది కదా అని మెల్లగా చెప్పింది. ఈరోజు లేట్గా వెళ్తాలే, ఏం కాదు, నువ్వెందుకే అప్పుడే లేచావు, దా కాసేపు పడుకో అంటూ ఆమెను కూడా బెడ్ మీదకి లాగేసి తన నడుముని చుట్టుకుని పడుకున్నాడు క్రిష్. మోహన క్రిష్ భుజం పైన కొడుతూ, నువ్వు లేచి అయి నన్ను కూడా సోమని చేస్తావా, లే పైకి ముందు
నిద్రపోయింది చాలు అని కసిరింది మోహన. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.